సత్యవర్ధన్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని చేత ఒక అఫిడవిట్ వేయించి ఈ కేసు నేను ఆ రోజు పెట్టలేదు, నాతో బలవంతంగా పెట్టించారు అనే పదాలు చెప్పించి తద్వారా ఆ నమోదైన ఆ యొక్క స్టేట్మెంట్, కోర్టు నమోదైన స్టేట్మెంట్ నకలు కాపీ అంటే సర్టిఫైడ్ కాపీ అండి, అది తీసుకొని వెళ్ళి హైకోర్టులో ఈ క్రైమ్ క్వాష్కు వేద్దామని వాళ్ళు ఆలోచన చేశారు. ఇక్కడ బేసికల్ గా లీగల్ గా బ్లండర్ అది. మా చట్ట పరిభాషలో చెప్పాలంటే దీన్ని న్యాయపరమైన వెధవాయత్వం అంటాం. బుద్ధున్న ఏ న్యాయవాది కూడా ఇటువంటి సలహా ఇవ్వడు. బుద్ధున్న న్యాయవాది ఎవడు కూడా సలహా ఇవ్వడు. ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదు మనకు అనుకూలంగా మారుతున్నాడు అనుకుంటే కేసు విచారణ సత్వరం చేయించుకునేలాగా జడ్జి కోర్టులో మనం ఏర్పాట్లు చేసుకుని బోనెక్కిచ్చి అతనితో నాకేమీ తెలియదు అని చెప్పించుకుంటాం. అది ఉత్తమమైన మార్గం. మేము 30 ఏళ్ళుగా క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నాం, మర్డర్ కేసులు అటువంటి చేస్తున్న వ్యక్తులుగా మాకున్న అనుభవాలు అవి. కానీ ఇక్కడ అతి తెలివితేటలకు పోవటం జరిగింది. ఇదే ప్రాథమిక ఆధారము, ప్రముఖమైన ఆధారము, ప్రధాన ఆధారం. ఎట్లా అంటే విచారణకు రాని కేసులో ఒక ప్రధాన ఫిర్యాదుదారుని నువ్వు కోర్టుకు పిలిపించుకొని అఫిడవిట్ ఇచ్చావు అంటే ఏ కారణాల వల్ల ఆ వ్యక్తి ఈ రోజు వచ్చి ఆ అఫిడవిట్ సబ్మిట్ చేశాడు కోర్టుకి? ప్రలోభాలకు లొంగాడా, లేదా బెదిరింపులకు లొంగాడా, లేకపోతే ఎవరన్నా బలవంతం చేశాడా? దీనికి ప్రాథమిక ఆధారాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఆ విజయవాడ కోర్టుకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ లో వల్లభనేని వంశీకి చెందిన వ్యక్తులకు సంబంధించిన కారులో ఇతను వచ్చినట్లుగా కనపడుతుంది. అది మొదటి సపోర్టింగ్ ఎవిడెన్స్. రెండోది, ఈ కేసు ఎత్తేయడం వల్ల ఎవరికి బెనిఫిట్? వల్లభనేని వంశీకి బెనిఫిట్. అది సెకండ్ ఆధారం, ప్రాథమికమైన బలమైన ఆధారం. మూడోది, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులు వెళ్ళినప్పుడు ఎక్కడ దొరికాడు? వంశీకి చెందిన అనుచరుడు ఇంట్లో వైజాగ్ లో దొరికాడు, కస్టడీలో ఉండగా. ఇది ఒక ప్రముఖమైన ఆధారం. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ అంటారా, ఏది మన సెల్ ఫోన్ అనేది. ఈ సెల్ ఫోన్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే కాల్ రికార్డ్ ఒకటి బేసికల్ గా తెలుస్తుంది కదా, ఏం మాట్లాడారు అనేది మటుకు తెలియదు. అయితే ఎవరితో ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏ ఏ సమయాల్లో ఏ తారీఖులో చేశారు, ఎంతసేపు మాట్లాడారు, కాల్ రికార్డులు ఫోన్ లేకపోయినా తీసుకోవచ్చు, ఏముంది, కాల్ రికార్డ్ వస్తుంది. రెండోది, దీనికి సంబంధించిన వివరాలు, వీడియోలు కానీ ఇవన్నా ఉంటే అవి దొరకడానికి అవకాశం ఉంది వాట్సాప్ ద్వారా. తర్వాత వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా వీళ్ళు ఏ టైంలో ఏ లొకేషన్ లో ఉన్నారు, ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు అనే వివరాలు కూడా వస్తాయి. అది వాట్సాప్ కాల్ లొకేషన్ ద్వారా. అదంతా టెక్నికల్ ఎవిడెన్స్. అది లేనంత మాత్రాన కేసు బలహీనమటికి పడదు. అది ఉంటే అది ఎడిషనల్ కొరాబరేటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. అంటే అదనపు వెన్నుదన్నుగా నిలబడే సాక్ష్యం. అది లేనంత మాత్రం కేసు అనేది బలహీనపడటం జరగదు. అసలు కేసులో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు ఎందుకు కేసు విత్డ్రా చేసుకోవాలా? విచారణ లేదు, కోర్టులో అది విచారణకు రాలేదు, రాని సమయంలో ఎందుకు వచ్చాడు, ఎందుకు దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాడు, ఎందుకు ఇతను వంశీకి చెందిన వ్యక్తుల చేతిలోనే అతని కస్టడీలో ఉండబడ్డాడు, పోలీసులు రికవరీ చేశారు, ఎందుకు వంశీ వ్యక్తులు సంబంధించిన కారులో అతను వచ్చి మళ్ళీ వెంటనే వంశీ చెందిన వ్యక్తుల కారులోనే వెళ్ళిపోయాడు. ఇవి బలమైన ఆధారాలు సార్ ఈ కేసు. కాబట్టి వంశీ అనే వాడు తనకు తానుగా ఒక 100 అడుగులు పొయ్యి తవ్వుకొని తన మీద తనే మట్టేసుకుని కప్పేసుకున్నాడు. ఎవ్వడూ ఏం చేయాల. ఈ విషయంలో వంశీ తన వెధవాయత్వంతో ఎవడో ప్లేడరు, మరి అతను పక్క ప్రాక్టీస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉందో లేదో నాకు తెలియదు, ఎవడు ఇటువంటి సలహా ఇవ్వడు. మేమైతే ఏం చేస్తామంటే మర్డర్ కేసులు కానీ వీటిలో రాజీ పడితే SC/ST కేసుల్లో 3వ కంటికి మా జూనియర్లు కూడా తెలియని అవతల వ్యక్తి వచ్చి రాజీ పడ్డాడు మనతో, వాడు బోనెక్కి మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన తర్వాత మాత్రమే. ఇప్పుడు మీరు ఇస్తున్నారుగా మరి సలహా, మంచి సలహా. సాధారణంగా డిఫెన్స్ న్యాయవాదులు చేసే ప్రాక్టీస్ ఇది. ఇక్కడ రివర్స్ జరిగింది. జగన్ రెడ్డికి ఇష్టమైన పదం రివర్స్. జగన్ రెడ్డితో పోయేవాళ్ళు ప్రతి వాడికి రివర్స్. ఖచ్చితంగా వాళ్ళందరికీ రివర్స్ ఫేటే ఉంటుంది. కాబట్టి మీరు టెక్నికల్ ఆధారాలు దొరకలేదని వంశీకి ఏదో కేసులో బలం